జబర్దస్త్ కామెడీ షో అరుదైన మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ షో మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకుంది జబర్దస్త్ టీం. ఇందుకోసం నాగబాబుని చీఫ్ గెస్ట్గా రప్పించారు. అలానే షో మొదలైనప్పుడు టీం లీడర్లుగా ఉన్న కమెడియన్లందరినీ ఆహ్వానించారు. అయితే ఎక్కడా రోజా మాత్రం కనిపించలేదు. కానీ తాజాగా వదిలిన ఫుల్ ప్రోమోలో రోజా ప్రస్తావన వచ్చింది. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జబర్దస్త్ కామెడీ షోకి అంత క్రేజ్ రావడానికి నాగబాబుతో పాటు రోజా కూడా కారణమే. ఎందుకంటే పెద్దగా జనాలకి తెలియని కమెడియన్లతో మొదలైన ఈ షోని జనాల్లోకి తీసుకెళ్లడానికి వీళ్ళ స్టార్డమ్ బాగా ఉపయోగపడింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే నాగబాబు కంటే రోజా వల్లే ఈ షోకి కలరింగ్ వచ్చింది. అందుకే ఎన్నో ఏళ్ల పాటు ఆడియన్స్ నవ్విస్తూ నిర్విరామంగా ఈ షో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో మల్లెమాల గ్రాండ్ సెలబ్రేషన్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా ఇప్పటికే వచ్చాయి. అయితే ఎక్కడ రోజా మాత్రం ఈ సెలబ్రేషన్లో కనిపించలేదు. దీంతో చాలామంది ఆడియన్స్, రోజా ఫ్యాన్స్, వైసీపీ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ మల్లెమాల టీంను విమర్శించారు. అసలు షో మొదలైనప్పుడు నాగబాబుతో పాటు జడ్జిగా ఉన్న రోజాను ఎందుకు పిలవలేదని, లేదా పిలిచినా రాలేదా అంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఎట్టకేలకి లేటెస్ట్ ప్రోమోలో రోజా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది చూస్తుంటే ఏదో కవరింగ్ కోసం రోజా ప్రస్తావన తెచ్చినట్లే అనిపించింది. మనకి 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మన రోజా గారు వస్తున్నారంటూ ఆది చెప్పాడు. అది వినంగానే రోజా నిజంగానే వచ్చారేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే రోజా కటౌట్ తీసుకొని వచ్చారు. ఇక ఈ కటౌట్ స్టేజ్ మీద పెట్టి ఆది ఏకపాత్రాభినయం చేశాడు. ఆల్మోస్ట్ కంటెస్టెంట్లు, జడ్జు, టీం లీడర్లుగానే ఉండేవాళ్ళం సార్. ఫ్యామిలీ మెంబర్స్లా ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. రోజా గారు, మీ మీద నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది అంటూ హైపరాది డైలాగు కొట్టాడు. ఇలా చిరంజీవి, విజయశాంతి మధ్య సరిలేరు నీకు ఎవరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంభాషణ స్పూఫ్ చేశాడు హైపరాది. నాకంటే ముందు మీరు పాలిటిక్స్లోకి వెళ్ళారు కదా, నన్ను ఇన్ని మాటలు అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? కొన్ని పరిస్థితుల వల్ల మీరు అన్నా, నేను మాత్రం ఒక్క మాట కూడా మిమ్మల్ని అనలేదు. యూట్యూబ్ అంతా సెర్చ్ చేసుకోండి, ప్రామిస్. ముందే అనని వాడిని వెనకాలంటానా అంటూ మెగాస్టార్ని ఇమిటేట్ చేశాడు. ఇది పూర్తయిన తర్వాత రోజా గురించి ఆది కామెంట్లు చేశాడు. నాగబాబు గారు ఎలాగైతే అందరినీ ఎంకరేజ్ చేసేవారో అలాగే ఆవిడ కూడా అందరినీ ఎంకరేజ్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇది చూస్తుంటే రోజా గురించి చెప్పకపోతే తప్పదు అన్నట్లు తూతూ మంత్రంగా చెప్పినట్లు అనిపించింది. ఇక ఆది మాట్లాడుతున్నంతసేపు నాగబాబుని అస్సలు ప్రోమోలో చూపించలేదు. అంతా అయిపోయాక చప్పట్లు కొడుతున్న సీన్ మాత్రం చూపించారు. ఈ విషయం పక్కన పెడితే ఓవరాల్గా ప్రోమో అయితే దద్దరిల్లిపోయింది. చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను సహా పాత వాళ్ళు మరోసారి స్టేజ్ పై చేసిన కామెడీ, పంచుకున్న జ్ఞాపకాలు అన్నీ నవ్వులు పూయించాయి, కొన్ని ఏడిపించాయి కూడా. ఇక ఈ ఎపిసోడ్ ఆగస్టు 1, 2 తేదీల్లో రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతుంది.